1974, 77 సిబిజెడ్ బ్యాచ్ అండి ఇది. ఈ బ్యాచ్ డిగ్రీ పూర్తి చేసి 50 ఏళ్ళైంది. అర్ధ శతాబ్దం తర్వాత ఈరోజు ఇక్కడ ఆత్మీయ కలయిక మేమందరం కలిసాము. మాకు ఆ రోజుల్లో మాకు పాఠాలు చెప్పిన మాస్టర్లు ఉన్నారు. వారికి ఓ చిన్న చిరు సత్కారం కూడా సంకల్పించాం. ధర్మాప్పారావు కళాశాల ఎంత చారిత్రక ప్రాధాన్యత కలిగిందో నేను ప్రత్యేకించి వివరించనక్కర్లేదు. ఇటువంటి కాలేజీలో చదువుకున్నాం మేము. మాకు ఎక్స్పోజర్ కూడా ఈ కాలేజీలో చదివినందువల్ల కొంత మాకు పాఠ్యపుస్తకాలు చదువుకోవడమే కాకుండా కొంచెం ప్రాపంచికంగా మిగతా వాటిని చూసేందుకు కూడా ఈ కాలేజీలో చదివిన కారణంగా మాకు కొంచెం ఆ యాంగిల్ అలవడిందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈ సందర్భంగా మా గురువులందరికీ మరొకసారి వినమ్రంగా నమోవాకాలు. మా మిత్రులందరికీ శుభాకాంక్షలు. ఈ 74, 75 బ్యాచ్ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ప్రేరణ సుమారుగా 2025 డిసెంబర్లో టీజీకే తర్వాత బండారు రాజ్యలక్ష్మి నేను ఒక మ్యారేజ్లో నూజివీడులో కలుసుకోవడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది 50 ఏళ్ళు అయిపోయింది, మనం ఒకరినొకరు గుర్తుపట్టుకోలేని స్థితిలో ఉన్నాం. నేను వాళ్ళిద్దరిని గుర్తించా, కానీ వాళ్ళిద్దరు గుర్తించలేని స్థితిలో ఉంటే గుర్తించి యువర్ రాజ్యలక్ష్మి యువర్ టీజీకే అని చెప్తే వాళ్ళు బాగా సంతోషపడ్డారు. అప్పుడు అనుకున్నాం ఒకటి సమావేశం ఏర్పాటు చేసుకొని అందరం కలవాలి అని చెప్పి అనుకుంటే అప్పటి నుంచి కొంతమందికి అసౌకర్యం కలగటం వల్ల జాన్యువరి అనుకున్నాం, తర్వాత ఫిబ్రవరి, తర్వాత మార్చికి ఈ రోజుకి ఫైనల్గా ఫిక్స్ చేసుకోవటం. మా మిత్రులందరి సహకారంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా గురువులు కూడా అందరూ దయతోటి అంగీకరించి వారికి పెద్ద వయసు అయినప్పుడు కూడా ఈ సమావేశానికి రావడానికి అంగీకరించి వారికి వచ్చినందుకు ధన్యవాదాలు. వారి దయవల్లే మేము ఈ స్థితిలో ఏదైనా సాధించామంటే ఈ ధర్మపురం కాలేజీ అధ్యాపకులు మాకు నేర్పిన దానివల్లే ఈ స్థితికి చేరుకోగలిగాం. వారందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశం బాగా జరగాలని సంతోషంగా అందరూ ఈ విద్యార్థులు గతాన్ని ఈ 50 సంవత్సరాల గతాన్ని గుర్తు చేసుకొని ఫన్ అండ్ ఫ్రోలిక్తో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా సంతోషం. అప్పట్లో స్టూడెంట్స్ లెక్చరర్స్ మధ్య చాలా ఆప్యాయత ఉండేది. వాళ్ళు నిజంగా స్నేహితుల్లాగానే మెలిగేవాళ్ళు. మేము కూడా ఆ విద్యార్థులతో అలాగే మెలుగుతూ వాళ్ళ అభివృద్ధికి ఎంతో కృషి చేసేవాళ్ళం. ఇప్పటికీ మర్చిపోకుండా వాళ్ళు గుర్తుంచుకొని కొన్ని బ్యాచ్లు వాళ్ళు ఇలా సన్మానం చేసి పిలుస్తూ ఉంటే మాకు ఎంతో ఆనందం, మా జీవితం ధన్యమైంది అనిపిస్తుంది. నిజంగా ఈ లెక్చరర్గా అంటే ఉపాధ్యాయ వృత్తి ఒక రకంగా ఒక గిఫ్ట్, దేవుడిచ్చిన వరంగా మేము భావిస్తున్నాం. అందరికీ మా పూర్వ విద్యార్థులందరికీ మా ఆశీస్సులు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.